వందే మాతరం, వందే మాతరం, ఎక్కడికి వెళ్తుంది ఈ తరం. వందే మాతరం అనే నినాదంతో స్వాతంత్ర పోరాట సమయంలో ఎంతో మంది స్వాతంత్ర పోరాట సమరవీరులు ఆ నినాదంతో మనకి భారతదేశానికి విడుదలను పొందే విధంగా పోరాడారు. కాళ్ళు చేతులు కోల్పోయారు, జైలు పాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, మరణాన్ని పొందారు. ఆమరణ వీరులుగా గుర్తింపబడ్డారు. ఎందరో చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు స్వాతంత్రానికి ముఖ్య కారణం. కానీ ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక ముఖ్య విషయమే ఏనాడు మర్చిపోలేదు. అర్ధరేత్రి ఒంటరిగా ఒక స్త్రీ ఎప్పుడైతే పరిహార సాధారణాలకు జరగలదు అదే నిజమైన స్వతంత్రం ఉన్నారు. కానీ అలాంటి నిజమైన స్వతంత్రాన్ని మనం ఈనాడు చూడగలుగుతున్నామా? ఒంటరిగా పట్ట పగలే స్త్రీలు భయం లేకుండా ధైర్యంగా నడవలేకపోతున్నారు. ఎంత కాంతిపక్షమైన లైఫ్ చేసినా కూడా, ఎంత చాలా విశాలమైన రోడ్లు వేసినా కూడా, ఎంతటి రక్షకమతులు పెరిగినా కూడా దాని నీటి అవినీతి పెరిగిపోతుంది. అవినీతి రాజకీయాలు దేశాన్ని దోచుకునే అవినీతి పరులు రాజకీయ నేతలుగా ఊరేగింపుగా వస్తుంటే ఇక్కడ స్త్రీలకు రక్షణ లేదు. ధర్మస్థలాలు ఏం జరిగింది? 500 సుమారు 500 మంది స్త్రీలు అత్యాచారం గురించి